అందరికీ నమస్కారం. ఇందాకేదో అనౌన్స్ చేశారు అనిల్ గారు, ఏదో సంక్రాంతి ఫెస్టివల్ లాగా ఈరోజు ఈ ఫంక్షన్, రేపు ఆ టైటిల్, ఎల్లుండి ఇంకో టైటిల్ అని. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఒక ప్రొడ్యూసర్ వరుసగా 4-5 సినిమాలు ఒకే టైంలో తీయటం అనేది మామూలు విషయం కాదు. సో దానివల్ల చాలామంది టెక్నీషియన్స్ బతుకుతారు. అండ్ ఇందాక నుంచి చాలామందిని అడుగుతున్నారు, ఝాన్సీ గారు గుడ్ టైం బ్యాడ్ టైం గురించి అడుగుతున్నారు. దాని గురించి ఒకటే చెప్పాలండి, గుడ్ టైం వచ్చినా బ్యాడ్ టైం వచ్చినా ఎప్పుడు మారని వ్యక్తి అనిల్ సుంకర్ గారు, అలాగే కిషోర్ గారు. సో అంటే అందరూ చూస్తుంటాం గుడ్ టైమ్స్ బ్యాడ్ టైమ్స్, బట్ ఎప్పుడు యాజ్ అ పర్సన్గా రెస్పెక్ట్గా గుడ్ టైంలో అలా ఉన్నారు, బ్యాడ్ టైంలో అలాగే ఉంటారు. అండ్ అంత మంచి వ్యక్తులు. అలాగే సుధాకర్ గారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఆయన కూడా ఉన్నారు. సో ఐ విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది నా ఓన్ బ్యానర్ కంటే పెద్ద, అంటే ఈవీవీ సినిమా అంతా నా ఓన్ బ్యానర్ అయితే ఇది నాకు దానికంతా మించండి డెఫినెట్గా. అండ్ సందీప్, ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే సినిమాకి హార్డ్ వర్క్ నమ్ముకుంటూ కొత్తగా చేయాలి, కొత్తతనంతో చేయాలి అని అంటే బాగా తపన పెడుతూ ఎప్పుడు మేము కలిసిన వీళ్ళు ఓన్లీ డిస్కస్ అబౌట్ ఫిల్మ్స్. సో ఇప్పుడు కూడా చెప్తున్నాడు, దాదాపు 40 గంటలు షూటింగ్ చేసి వచ్చాడు, ఇప్పుడు నిద్రలేదు. సో ఎప్పుడు ఇలాగే వర్క్ చేయాలి సందీప్, ఎప్పుడు ఇలాగే ఉంటూ హ్యాపీ. ఐఎమ్ ఆల్వేస్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాగే ఇంత బిజీగా ఉండాలి. అండ్ ఈ సినిమా నీకు సక్సెస్ అయ్యి మలయాళంలో ఎంత సక్సెస్ అయిందో అలాగే సక్సెస్ అయ్యి నీకు అంతే పేరు రావాలి, నవీన్ పాల్కి ఎంత పేరు వచ్చిందో నీకు అంత పేరు రావాలి. అండ్ ఇందాక అన్నారు బాబీ సింహ గారు అన్నారు ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చని. లేదండి, ఫస్ట్ టైం అనిల్ గారు ఈ కథ అది ఈ సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు సందీప్ హీరో అంటే ఎవరండి ఆ క్యారెక్టర్ అని, బాబీ సింహానండి, ఆయన అయితేనే కరెక్ట్ అండి అని. అంటే ఆయనకి నేను పెద్ద ఫ్యాన్. అంటే చాలా కామెడీ టైమింగ్ అండి, అది ఒక సీరియస్నెస్లో అంటే ఏ షేడ్స్ అయినా చేయగలిగే మంచి నటుడు ఆయన. సో అలాంటి నటుడు ఇంకా తెలుగులో ఎన్నో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ అంటే ఇంకొక ఈయన 2 రోజులు ఒకసారి నాకు మా టీవీలో కానీ జెమినీ టీవీలో కానీ కనిపిస్తున్నాడు. ఏంటంటే ఆడియో ఫంక్షన్ అంటున్నారు. అంటే సంవత్సరానికి అంటే ఆయన దాదాపు 20-30 సినిమాలు చేస్తున్నాడండి సంవత్సరానికి. సో ఇంకా కౌంట్ అలాగే పెరగాలి, క్వాలిటీ కూడా పెరగాలి సాయి కార్తిక్ గారు. అండ్ నా సినిమా పాటలు కూడా త్వరగా ఇవ్వండి. ఎప్పుడు అడిగినా రికార్డింగ్ అంటున్నారు. అండ్ ఇంకెవరన్నా అంటే అనిల్ గారి గురించి, మా డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టర్ అనిల్ గారి గురించి అంటే నేను ఎప్పుడు వర్క్ చేయలేదు కానీ ఆయన గురించి చాలా విన్నాను. అంటే సెట్లో వచ్చిన వాళ్ళు కానివ్వండి, అసలు అక్కడ అలా చేస్తున్నారు. రాజశేఖర్ గారి గురించి, అనిల్ గారి గురించి నాకు కిషోర్ గారు కానీ మన ప్రొడ్యూసర్ అనిల్ గారు కానీ చాలా చెప్పారు. అంటే అంత హార్డ్ వర్కింగ్, అంటే ఒక ఇద్దరు డెడికేటెడ్, అంటే ఒక టీమ్ వర్క్ అయితే కలిసి ఉంటే ఎలా ఉంటుంది, ఇది పర్ఫెక్ట్ ప్యాకేజ్ అండి. సో అందరికీ ఈ సినిమాలో, అలాగే అనీషా అమ్మాయికి ఈ సినిమా మంచి బ్రేక్ అండ్ మంచి పేరు, బ్రేక్ 2 రావాలని తెలుగు అమ్మాయి డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి, ఇంకా తెలుగు సినిమాలు చేయాలి మీరు అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహత్ గురించి చెప్పడం మర్చిపోయాను. మహత్ గురించి, అలాగే ఈ సినిమా డైలాగ్ రాస్తున్న ప్రసన్న గారి గురించి, అలాగే ఈ సినిమా పనిచేసిన ఎవరైతే పేర్లు మర్చిపోయానో సారీ అండి, విజయ్ మాస్టర్ గారికి, వీళ్ళందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హలో అండి. రన్ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పడానికి నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయండి. అందులో మొట్టమొదటిది ప్రొడ్యూసర్స్ అనిల్ గారు అండ్ కిషోర్ గారు. దే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవర్. నేను వాళ్ళతో వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఐమ్ డూయింగ్ 2 ఫిల్మ్స్ విత్ దెమ్, సో ఐ డెఫినెట్లీ నో దే ఆర్ టూ ప్యాషనేట్. అండ్ సందీప్ మై బ్రదర్. ఒకసారి సందీప్ది మహేష్ అని ఒక మూవీ రిలీజ్ అయిందండి. నేను రామోహన్ రిలయబుల్ ప్రొడ్యూసర్, మేమిద్దరం కలిసి ఆ సినిమా చూడడానికి ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్ళాం.